ఈరోజు సండే కదండి, ఇంకా టిఫిన్లు అయితే చేసేసి ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి, చూపిస్తానండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ సండే అంటే స్పెషల్ కంపల్సరీ ఉంటుంది. ఈరోజు ఏంటంటే మా పక్కన బీజేపీ నెంబర్ అన్నాను కదా, ఇంకా మా లీడరు అన్నది ఈరోజు ఇంట్లో వంట ఏమీ చేయొద్దు, మా ఇంట్లోనే తిందిరు కానీ నేను ఏమి వెరైటీ చేస్తానో చూపిస్తాను. అంటే ఈరోజు పెద్దలకు భోజనం అయితే పెట్టుకుంటుందండి, అందుకోసం అనేసి నన్ను అయితే వంట చేసుకోవద్దు, ఇక్కడే తిందాం అందరూ కలిసి అనేసి అన్నదన్నమాట. అందుకోసం అయితే తను ఆల్రెడీ అన్నీ రెడీ చేసేసుకుంది. నేను వెళ్ళానమాట, కూర పొయ్యి మీద వేస్తున్నప్పుడు వెళ్ళాను, అప్పటికి గ్రేవీ ఫ్రై చేసేసుకుంది, గ్రేవీ రెడీ చేసేసుకుంది. ఇంకా చోలే కూడా కడీ మసాలా వేసేసి ఉడకబెట్టేసుకుంది. అది కూడా కాజు అంటే బినా ప్యాజ్ లెస్సన్ మతలబ్ ఉల్లిపాయలుని కూర అండి చెప్తాను. इसमें काजू नारियल, ये काजू करी का बना रही हूँ, और टमाटर काजू नारियल हरा मिर्ची धनिया बहुत मसाला है सब, खड़ा मसाला अक्खा मसाला, फिर गरम मसाला, फिर छोले मसाले, छोले करी अच्छा लगता है, अच्छा लगता है सबसे ना, मटर से अच्छा लगता है छोले का। ये मीडियम चना है, बहुत बड़ा वाला चना नहीं है, हमने मीडियम चना मंगाया। बहुत बड़ा वाला चना ना मुझे लगता है कि इतना सही नहीं लगता खाने में, मीडियम अच्छा लगेगा। तो इस बार हमने मीडियम चना मंगाया। वो पानी इसमें डाल देंगे ना? वो पानी उसमें डालेंगे, फिर अलग से पानी डालेंगे। ये आज చూసారు కదండి, అది చెప్పింది. మసలా ఇందులో ఎల్లుల్లిపాయలు అల్లం లేకుండా కాజుని టమాటర్ ఇంకా కొన్ని రకాల మసాలాలు అయితే వేసి వండిందండి, అలాగ పెడతారంట. ఇంకా అయితే 4 పాల ప్యాకెట్లు అయితే తెప్పింది మా చిన్నమ్మాయి వెళ్ళి తీసుకొచ్చిందన్నమాట, కిందకి వెళ్ళి 4 పాల ప్యాకెట్లు. ఇప్పుడైతే ఈ పాల ప్యాకెట్లతో కీర్ అయితే చేస్తుందండి. కీర్ అంటే పాలన్నం అయితే వండుతుందన్నమాట, స్వీట్. ఏమేమి వంటకాలు ఉన్నాయో మీకు అన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ చూపిస్తాను. ప్రస్తుతం అయితే కూర అయితే రెడీ చేస్తుంది. ఓ పక్కనేమో ఇప్పుడు పాలు కూడా పెట్టేస్తుందండి, ప్యాకెట్లు అయితే చింపేసి పాలు అయితే పెట్టేసింది. ఓ పక్కన ఈలో పాలు మరుగుదాకా టైం పడుతుంది కదా, ఈలోపు మన కూర అయితే రెడీ అవుతుందండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మసాలా కూడా ఫ్రై అయింది, ఇంకా శనగలు కూడా ఉడికినాయి కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. ఈ లోపు అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ కట్ చేయమంది. 150 గ్రాములు 200 గ్రాములు డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తుందన్నమాట అందులోని, కీర్లోని. కూర అయితే రెడీ అయిపోయిందండి, కట్టేసింది కూడా పక్కన పెట్టేసింది. దాంట్లో అయితే ఇప్పుడు పప్పు అయితే పెడుతుంది. ఓ పక్కన పప్పుని, ఓ పక్కనేమో కీర్ అయితే అవుతుందండి. పప్పు అందులో ఉప్పు కారం వేసేసి పెట్టేసారు. ఇలా మనకలాగా వెజిటేబుల్ అయితే వేసి వండట్లేదు, ఇవాళ సాదా దాల్ అయితే ఉంటుందంటండి. అందులో ఖాళీ పప్పులో ఉప్పు కారం వేసేసి ఉడకపెట్టేస్తుంది, లాస్ట్ తాలింపు పెడుతుంది అనమాట. ఇప్పుడు కీర్లో అయితే రైస్ అయితే వేసేసుకుంటుందండి. ముందుగానే కడిగి నానబెట్టుకుంది బాస్మతి రైస్, ఆ రైస్ అయితే వేసుకుంటుంది. ఇంకా అందులో వాటర్ వేయలేదండి, మొత్తం పాలతోటి అన్నమాట, చిక్కగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా స్లోగా ఉడుకుతూ ఉంది. ఈ లోపు అయితే మేము కూర్చుని అవి మాట్లాడుకుంటూ తనే చేసుకుంది, ఖాళీ నేను షూట్ అయితే చేశాను, కొంచెం చిన్న హెల్ప్ అయితే చేశాను. కానీ మనం ఇలాచీ పలంగా దంచేస్తాం కదండి, వాళ్ళు ఇలాచీ పలంగా దంచకుండా ఇలాచీ లోపల ఉన్న గింజలు మాత్రం దంచేసి వేస్తుందన్నమాట. అదిగో తొక్కలు అయితే తీసేసి లోపల గింజలు మాత్రం కొంచెం పంచదార అయితే వేసుకుని దంచుకుని కీర్లో అయితే వేస్తుందండి. మనం పాలన్నం అంటాం కదా, ఇలా కీర్ అంటారన్నమాట, అందులో అయితే వేస్తుందండి. ఇప్పుడైతేనే చిన్నది ఎంత క్యూట్గా ఉంది కదండి దంచుకుంటాకి, నాకైతే చెప్పలేని వచ్చింది. అలాంటిది ఒకటి కొనుక్కోవాలి, ఎందుకంటే ఇలాంటి కొంచెం ఏమైనా చిన్న వంటలకి ఇలా దంచుకుంటాకి చాలా బాగుంటుంది, వీలుగా అప్పటికప్పుడు మనకి కొంచెం ఉంటే మిక్సీలో సరిగ్గా నలగదు కదా, అలాంటప్పుడు నేను ఇందులో వేసుకొని చెదకొట్టుకుని వేసుకుంటే ఈజీ కూడా అయిపోతుంది. అది ఏదో ఊరు వెళ్ళినప్పుడు దానికి అక్కడ చూసిందంటే బాగా నచ్చిందంట, కొనుక్కొని తెచ్చుకుందండి. చాలా బాగుంది కదా క్యూట్గా.
మనకైతే మామూలుగా అయితే మామూలుగా చితగొట్టనే వేస్తాను. చిన్న రాయి ఉంటుంది మా ఇంట్లో, రాయి అయితే ఇలా చితగొట్టేసేస్తాను. మరి అంత పౌడర్ అయితే చేయను. ఇదైతే ఇప్పుడు పప్పు అయితే తాలింపు పెడుతుందండి. వీళ్ళు పప్పు తాలింపు మనకులాగా అయితే పెట్టరు, రాయికా తేలేసుకుంటారు. ఇవాళ అయితే మరి ఇలా ఇది వేయట్లేదు. రాయికా అంటే ఆవాల నూనె అయితే వేసుకుంటారండి ఇక్కడ వాళ్ళు. మనకి ఆవాలు తాలింపులో వేస్తాం కదా, వీళ్ళు తాలింపులో ఆవాలు వేయరంట. మరి ఇది జీలకర్ర ఎక్కువ వేస్తుందంటండి. జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఇప్పుడు అంది ఎల్లుల్లిపాయలు వేయట్లేదు, లేకపోతే ఎల్లుల్లిపాయ వేసేదంటండి. ఇప్పుడు ఏంటి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు లేకుండా ఉంటుంది కదా ఇక్కడ అన్నీని. ముందు జీలకర్రని ఇంగువ వేసిందండి. మనం ఇంగువ వేయం కదా, ఇదైతే ఇంగువ వేసింది, జీలకర్ర వేసింది, ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేస్తుంది అన్నమాట తాలింపులోకి. పచ్చిమిరపకాయలు వేయగాక కరివేపాకు కూడా వేయలేదండి, ఓన్లీ కొత్తిమీర వేసిందండి. మనం అయితే కరివేపాకు లేకుండా తాలింపు పెట్టాం కదా, ఇలా కరివేపాకు వేయలేదు, కొత్తిమీర వేసింది అన్నమాట. కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచింది. మనం డైరెక్ట్ పప్పులో వేసేస్తాం కదా, ఇది కూడా కొంచెం నూనెలో ఫ్రై చేసిందండి కొత్తిమీర అయితేనే. ఫ్రై చేసి అప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు అయితే అందులో వేసేసింది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను పప్పు అసలు మామూలుగా తిన్నాను, అది కూడా కొంచెం వేసుకుని తిన్నాను, పర్లేదు. నాకు ఆకుకూరల పప్పులు నచ్చుతాయండి. పప్పు ములమాకని, పప్పు మెంతాకని ఇలా నచ్చుతాయి అన్నమాట. పప్పు కొబ్బరికాయ ఇలాగా. మామూలుగా నార్మల్ పప్పు అయితే నాకు అంత ఇష్టమైతే ఉండదు. ఇదైతే ఫ్రై అయిపోయాక పప్పు అయితే అందులో వేసేసుకుంటామేనండి. మనమైతే చింతపండు వేస్తాం కదండి, మన ఇళ్ళల్లో చింతపండు లాగా వీళ్ళు అయితే చింతపండు పులుపు అయితే యాడ్ చేసుకోరండి. కొంతమంది అంటే పప్పు అన్నం తినే ముందు పైనుంచి నిమ్మకాయ పిండుకొని అయితే తింటారంటండి. అలా తింటే మనకి ప్రోటీన్ కూడా బాడీకి బాగా అబ్జర్వ్ అయితే చేసుకుంటుందంట. నేను ఫోన్లో చూశాను, ఏ ఫుడ్ తిన్నా పైనుంచి నిమ్మకాయ అయితే పిండుకుంది తింటే మంచిదని నేను విన్నానండి. తాలింపు అయితే పెట్టేసింది పప్పు. సాదా దాల్ అండి ఇది. మామూలుగా కొంత మసాలా దాల్ కూడా చేసుకుంటారంట, రకరకాల దాల్తో చేసుకుంటారు. వీళ్ళైతే ఈరోజైతే సాదా చేసిందన్నమాట. పప్పు కూడా అయిపోయింది, కీర కూడా పక్కన అయిపోతుంది, కూర అయిపోయింది, ఇంకా పూరి వడ ఉందండి. పప్పు కూడా రెడీ అయిపోయింది కదా, పక్కన రైస్ కూడా పెట్టేస్తాను అంటుందన్నమాట. గీ రైస్ అయితే ఉంటుందండి ఈరోజు అయితేనే. ముందుగా ఇదే పప్పు తాలింపు పెట్టేస్తుంది కదా, ఇందులోనే రైస్ కూడా వేసేస్తుంది అన్నమాట. కొంచెం అటు ఇటుతో కడిగేసి నెయ్యి అయితే వేసిందండి. నెయ్యి వేసేసి అందులో జీలకర్రని మటర్ వేసేసి, మటర్ అంటే ఇది పచ్చి బఠానీలు అండి, పచ్చి బఠానీలు వేసి అయితే ఇప్పుడైతే వండుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అలాగే మటర్ పన్నీర్తో కర్రీతో తిన్నాం. ఇంటికాడే సూపర్ టేస్టీగా అనిపించింది. అందుకే ఈరోజు కూడా అదే వండుతుంది అన్నమాట. దీన్ని ఏమంటారు, జీరా రైస్ అంటారండి. ఇప్పుడు ఎక్కువ జీలకర్ర వేసేసి నెయ్యిలో వేపి మంచి స్మెల్ వచ్చాక ముందుగా బియ్యం కడిగి పెట్టుకుంది కదండి, ఆ బియ్యం అయితే వేసేసి పైనుంచి మటర్ అయితే వేసేసుకుంది, కడిగేసుకుని పచ్చి బఠానీ అయితేనే వేసేసుకుని ఇది బాగా కొంచెం నెయ్యి ఫ్లేవర్ ఇట్లా పట్టేలాగా తిప్పాలండి. కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత అయితే వాటర్ వేసేసుకుని సీటీ పెట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టేసింది. చాలా అంటే చాలా బాగుంది. శనగల కూరలోకి సూపర్ కాంబినేషన్ అండి. సాల్ట్ కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే అన్నిట్లో ఆల్రెడీ సాల్ట్ ఉన్నది కదా, అందుకు కొంచెం చూసుకుని వేసుకోవాలండి. పింక్ సాల్ట్ అయితే వాడుతుంది ఇది కూడా. ఇప్పుడు గీలో బాగా రోస్ట్ చేసేసుకుని ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి తెలుస్తుంది కదా ఎంతకి ఎంత క్వాంటిటీ అని. వాటర్ వేసేసుకుని సీటీ పెట్టేసుకుని ఇంకా అయితే చపాతీ పిండి అయితే కలిపేసింది, ఆల్రెడీ కలిపేసింది, చూపిస్తాను అది కూడా. ఓ పక్కన ఇది కూడా రెడీ అయిపోతుందండి. పాలన్నం చూసారా, ఆల్మోస్ట్ కొంచెం ఇంకా పలుకున్నది, ఎందుకంటే పాలలో అన్నం గమ్ముని ఉడకదు కదండి. ఇది అందులోకి బాస్మతి రైస్ వేసింది, అది గమ్ముని అలాగే పొడుగ్గా ఉండిపోయింది. మనం అయితే కోటా బియ్యం వేస్తాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. ఒక్కొక్కరికి ఒక అలవాటు అయితే ఉంటుంది కదండి. వీళ్ళైతే నార్మల్ రోజు తిని అన్నం కూడా బాస్మతి రైసే తింటారు. ఇందులో ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసి సీటీ అయితే పెట్టేస్తుంది అన్నమాట. ఒక్కో స్టేట్లో ఒక్కో రకమైన వంటకాలు ఉంటాయి కదండి. మనకి
తెలంగాణలో బగారా రైస్ అని, ఆంధ్రాలో పులావ్ అని, రకరకాల స్టైల్లో రకరకాల వంటలు. ఇక్కడ మనకైతే పూరీలు పెద్దగా వేసుకుంటారు, ఇక్కడ వాళ్ళు చిన్నగా వేసుకుంటారు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే లాస్ట్గా ఖీర్లో అయితే పంచదార అయితే వేసేసిందండి. పంచదార వేసేసింది. మనం బెల్లం వేసుకుంటాం కదా టేస్టీగా ఉంటుందని. పాలన్నంలో బెల్లం ఉంటే నాకైతే నచ్చుతుంది. వీళ్ళు అయితే పంచదార వేసుకుంటారండి. అందులోకి స్టీల్ది ఇంకా అడగంటేస్తుందేమో అని నాకు అనిపించింది, కానీ అడగంటలేదు, బాగానే ఉన్నది టేస్టీగా. ఇందులో అయితే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం నెయ్యిలో వేపుకుని వేసుకుంటాం కదండి, ఇదైతే నెయ్యిలో వేపరంటే వీళ్ళు అలాగే వేసేస్తారంట. ముందైతే పంచదార వేసి తర్వాత ఇలాచి పొడి వేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసిందండి. చాలా అన్నను నెయ్యిలో వేపిస్తే టేస్టీగా ఉంటుందంటే లేదు ఇలా కూడా టేస్టీగా ఉంటుంది, ఒకసారి తిని చూడన్నది. నిజంగా అలా కూడా టేస్టీగానే ఉన్నదండి, చాలా బాగుంది. ఇంకా ఖీర్ మొత్తం డ్రై ఫ్రూట్సేనండి. వడలు మన తొక్కపప్పుతోటే మిక్సీ పట్టింది, కానీ అందులో అల్లం పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మిక్సీ పట్టేసింది. కానీ మనం చిల్లి ఆడతాం కదా, దీనికి చిల్లి అక్కర్లేదంటండి, ఇలా చిన్న చిన్ని వడల్లా కావాలంట. దానికైతే పొద్దునుంచి గ్యాస్ మీద ఉండటం ఏమీ తినకుండా ఉండదు, మరని దాని కడుపులో దేవేస్తుంది అన్నదని నేను వేసాను అన్నమాట వడలండి. దానికి చిన్న చిన్నవి వేసాను, చాలా బాగున్నాయి టేస్ట్ అయితేనే. మా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళైతే ఈ స్మెల్ చూసి అమ్మ నాకు పెట్టు అన్నారు. కాదు పూజ అయ్యే వరకు పెట్టాను, కాసేపు వెయిట్ చేయమన్నాను, అలాగ పాపం వెయిట్ చేశారు. మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకున్నామండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోనే ఇంకా చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా పూరీలు, అయితే ఇందులోనే ఫ్రై చేసుకుని అవి కూడా పక్కన పెట్టేసుకుని పూజ అయితే చేసేసుకుంటానండి ఇది. ఇంకా పూరీలు అయితే షూట్ చేయటకైతే కుదరలేదు, కానీ పూరీలు కూడా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసాము. ఇప్పుడైతే పేరు పెట్టి భోజనం పెట్టుకుంటుంది కదండి, మా బిల్డింగ్ వాచ్మెన్ని కేకేసి ఇంకా పేరు పెట్టి భోజనం అయితే పెట్టుకున్నది. తర్వాత వాళ్ళు తిన్నాక మేము తినేసామండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు ఎలాగ అనిపించినాయి ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మేము మా పిల్లలు తను అందరం కలిసి అయితే తినేసాము. అప్పటికి టైం వచ్చేసి 1:30 అలాగ అవుతుంది. మేము తినేసాకైతే మా చిన్నమ్మాయి బర్త్డే షాపింగ్కి అయితే వెళ్ళామండి. ఇంకా 1 వీక్ బాకీ ఉంది, కానీ ఇది సండే మార్కెట్ అండి, మళ్ళీ వచ్చి సండేకి పెద్ద టైం ఉండదు అనేసి మేమైతే జోగేశ్వరి స్టేషన్ కాడికి వచ్చి ఈస్ట్లో ఉంటాం మేము, వెస్ట్లోకి వెళ్ళి సండే మార్కెట్ ఉంటుంది అన్నమాట, అక్కడికైతే వెళ్ళి పిల్లలకైతే గాగ్రాలు కొన్నానండి. అవి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఈ వీడియో ఇంతవరకే ఎండ్ చేస్తున్నాను అనమాట. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ ఫాలో చేయండి. అలాగే ఇక్కడ లాంగ్ జర్నీ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ లోకల్ ట్రైన్ అండి, ఎందుకంటే మనకి తక్కువ డబ్బుల్లో కూడా అయిపోద్ది, ఈజీగా వెళ్ళొచ్చేసి మాట. అది కూడా 3 నిమిషాలకు ఒక స్టేషన్ అయితే వచ్చేస్తుంది, ఫాస్ట్గా వెళ్ళి రావడానికి. ఇంకా వీళ్ళ పిల్లలకైతే బయటికి వెళ్తే ఏదో ఒకటి అడుగుతారు కదా, చెరుకు రసం అయితే అడిగారు. చెరుకు రసం అయితే ఇప్పించేసి ఇంటికి వచ్చేసి శుభ్రంగా స్లీప్ అయితే వేసేసాము. స్లీప్ వేసేసి పొద్దున్న గారెల పప్పు అయితే నానబెట్టాను, కానీ ఇంట్లో గారెలు వేయలేదు. ఇంకా అలాగే చిన్న చిన్న బజ్జీలాగా వేసేసి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. తినేసి ఇంకా అన్నం అయితే సరిగ్గా తినలేకపోయారు. ఈరోజు ఇలాగే ఎండ్ అయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.